అరే ప్రజ్వల్, మీ అన్నతో మాత్రం మాకే సంబంధం లేదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. అరే అక్క, డోంట్ వరీ, మై హూనా ఎరుపరి ఎరుపరి ఏరుకుపోన్రా. ఆనే గోళంలో తౌడు పోతే అటు పోయి టచ్ వారికి గోళానికి గోళ మీద అవుతావు గానే కొంచెమైనా సంస్కారం లేదా అని మంది పెండకసినప్పుడు చూసుకుంటుంటావు. ఆనే గోళం మీద అవుతాను అంటున్నావు, నేను పాలిస్తే లోటు సాయి తాగుతలేవా అని మరి నీకుందా అని సంస్కారం నన్ను తిట్టేందుకు. ఎంత పెండ తీసుకున్నావు? కాంత పెండ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్. పెండకని అప్పుడెప్పుడు పోయినావు, అటేం ముట్టినావు, ఊళ్ళే బర్రులే వాయింది. బర్రెలు ఎందుకు లేవు? బర్రెలు ఫుల్ ఉన్నాయి కానీ పెండే లేదు. అంబటల్లా ఏదాగవన్ను ఇప్పుడు పెండకోతే పెండు ఉంటుందా? బర్రెలన్నీ ఎప్పుడో వచ్చు మందలకు. నేను నిన్న సాయంత్రం అయినా నేను పోతా అంటే నేను పొద్దుగాల పోతా అన్నావు, గీ 11ంటికి పోతి, ఇప్పుడు పెండ తెచ్చినావు. ఏది పెండ అంటే పొద్దుగాలనే పోదాం అనుకున్నా కానీ పొద్దున్న లేద్దాం అంటే తెలివి కాలే. ఎందుకు తెలివైతుంది నీకు? రాత్రి 1 దాకా ఫోన్ వత్తుడేనే, అంబటల దాకా వండుడేనే, నీకు తెలివైతుందా? అంటే ఇన్స్టాలా రీల్స్ చూసిన కొద్దీ చూడబుద్దాడు, మంచి మంచి అచ్చుడు. ఇట్లా అన్న కొద్దీ టైం ఏర్పడలే, చూసే వరకు 1-2 అయింది. మళ్ళీ తొందరగా లేస్తా అనుకున్నా కానీ 10 అవుతుంది అనుకోలే. ఇట్లా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకైతే పెండ కావాలి గంతే. అలుగు చల్లేందుకు లేదు, పిడికలకు లేదు. ఏంది బెదిరిస్తున్నావా? పెండ తెచ్చుకోపో. బర్రెలు లేదు, నేనేం చేయాలి అక్కడ? నువ్వు తెస్తా అన్నావు, తెచ్చినవి కావాలి. బర్రెల మంది అక్కడ ఉంటాయి, పోయి దేపో. ఇప్పుడు బర్రెల మంద కాడుకో నేను పెండ చేయమన్నా? నేను దేనిపో, అవసరమైతే నువ్వు తెచ్చుకోపో. అసొంటోని నిన్న ఎందుకు అన్నావు? నేను తెస్తానని అన్ని ఐదుల మాటలే, అన్ని మీది మాటలే. అది అటు నేను పోయి తెచ్చుకుంటా. ఇసురెత్తాను చూడు. అంత నిన్ను మాటలు బాగంటున్నావు తీ. నువ్వు నన్ను అంటావేమో, నిన్ను తనేటాడు పుట్టిండా. ఆగ చూడు మళ్ళా పెండ లేకుండా చేసిర్రు. ఇలా చేతులు ఇరిగిపోను, ఇలా కాళ్ళు ఇరిగిపోను, ఇలా చేతులకు జట్టాలు ఉట్ట. నేను అలిగి వెళ్దామంటే నాకు పెండ లేకుండా చేస్తారు. నేనేమో మంది బర్ల కాడక తెచ్చుకుంటాను. ఆ ఊరిగా సీసీ కెమెరాలు పెడతా, ఎవరు తీసుకుపోయింది దొరుకుతారు. అప్పుడు మీ సంగతి చెప్పచ్చు. పెండ కావాలంటే బర్రె అనుకుంటేంది, ఏమో ఇక్కడికే తీసుకోబోతుర్రు. ఇదిగో దీనికి రోగం పుట్టింది, ఈ అలుగు చల్లతందుకు పెండ తీసుకుపోరా. నీ అవ్వ చెవులు గిల్లు అని తట్టోడుతుంది. ఆనే బర్రే పెండంచిన తింటావు కానీ మంది పెండ కాసినప్పుడు ఆ కాళ్ళ పడితే అంతేంది. ఆకలి అయితేనేమో అంబే అని ఉడతావు, అలా వచ్చినప్పుడు ఉడతేంది. నీ అవ్వ మంది పెండ ఎత్తుకపోయినా నాకే బాధ ఉన్నట్టుంది. ఇది ఎప్పుడు నా తిండి విన్నవాడే ఏడుతుంది. ఆనే గోళంలో తౌడు పోతే అటు పోయి టచ్ వారికి గోళానికి గోళ మీద అవుతావు గానీ కొంచెమైనా సంస్కారం లేదా అని మంది పెండ కాసినప్పుడు చూసుకుంటుంటావు. ఆనే గోళం మీద అవుతాను అంటున్నావు, నేను పాలిస్తే లోటు సాయి తాగుతలేవా అని మరి నీకుందా అని సంస్కారం నన్ను తిట్టేందుకు. గాది గుడ్లు తింటావారా? గాడిద గుడ్డు పెడుతుందా? ఒకసారి చూపి. పెడుతుందిరా, నువ్వు చూడలేదా ఎప్పుడు? నేను కోడి గుడ్డు పెట్టంగా చూసిన, మా అయ్య గుడ్డు పెట్టంగా చూసిన, గాడిద కూడా గుడ్డు పెడతా. ఓర్ని అక్క, మీ అయ్య గుడ్డు పెట్టుడేంటిరా? కోడిగుడ్డు అక్క, కోడిగుడ్డు ఫ్రిడ్జ్ లో పెట్టంగా చూసిన. ఓహో, ఫ్రిడ్జ్ లో పెట్టంగా చూసినావా? నేను ఇంకా మీ అయ్యనే గుడ్డు పెట్టిండు కావచ్చు అనుకుంటాన్నా. ఏ కాదు కానీ ఫస్ట్ అయితే నువ్వు గాడిద గుడ్డు చూపి. గాడిద గుడ్డు లేదు, కోడిగుడ్డు లేదు, ఉత్తగానే అన్నారా? ఏ అక్క, నేను నిజంగానే అనుకున్నా. సరే అంటే అట్ట పట్టుకొని ఎటు పోతాను నువ్వు? పెండ కోతున్నరా? పెండ ఎందుకు అక్క? పెండెందుకురా? అలుగు చల్లుకునేందుకు, ఇన్ని పిడికలు చేసుకునేందుకు. ఓహో, మరి ఎడుగోతాను పెండకు? ఈ దీపావళి ఇంటికన్నా వేరేటోళ్ళ ఇంటికన్నా పోయి కొద్దిగా పెండ అడుక్కత్తా. దీపికాకోళ్ళ ఇంటికి ఎందుకు అక్క? మా దొడ్డు కాడికి రా, ఫుల్ పెండిస్తా. ఎవల పెండరా? నీ పెండ అయితే కాదు కదా. ఓ నీ అక్క, నా పెండ కాదక్క, మా బర్రె పెండ. మీకు గుడ్లే ఉండేగారా, బర్రెక్కడి? బర్రెలు ఉన్నాయక్క, బర్రె పెండ అయితేంది, గొడ్డు పెండనైతేంది. నీకైతే అలుగు చల్లుకునేందుకు పెండ కావాలి. నిజమే, అలుగు చల్లుకునేందుకు ఏ పెండ అయితేంది?
అయినా ఆయనతో కొంపదీసి మేము సంక్రాంతి నాడు దొంగతనం చేసినామని మీ అన్నకి ఇట్లా మమ్మల్ని దొరకబట్టియవు కదా. ఏ పట్టి అక్క, మీరు ఆ రోజు పెండ దొంగతానికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను గిప్ప గుద్దిండు. ఇప్పుడు మా అన్నకు నాకు సంబంధం లేదు. ఊరిని అక్క నిన్ను దాన్ని డారా మీరు చేయబట్టి నన్ను తన్నిండు. నేను గదే అంటన్నా, కొంపదీసి అప్పుడు నిన్ను తన్నిండని ఇప్పుడైతే నన్ను తన్నిపియ్యావు కదా. ఏ తన్నిపి అక్క, నువ్వే ఫస్ట్ అడుగు. మా అన్న లేడు, ఎంత అంటే అంత తెచ్చుకపో. సరేరా. అగో దీపా, ఇన్నే ఉన్నావానే? ఇన్నే ఉన్నానే. ఎందుకే నేను లేకుండా ఇట్లా పెండ పట్టుకోవాలని చూసినావా? ఏ గట్లగా అదే, నిన్ను అడగకుండా నేను పెండ పట్టుకోపోతానా అనే. ఏమో నాకే వేరుక, వారం రోజుల నుంచి చూస్తున్నా బర్రె కానైతే పెండు ఉంటలేదు. నేనే మంది బర్రెల కడుకొని తెచ్చుకున్నాడు అయితే అంది. అయ్యో ఎవరు ఎత్తుకపోతారే, ఈ పెండ కూడా ఎత్తుకపోతారా? బాలే ఉన్నారు పో. ఏమో ఎవరి కళ్ళు పడ్డాయో పెండ మీద. అలా కళ్ళ కాకులు ఒడవా, అలా చేతులు ఇరిగిపోను, అలా కాళ్ళు ఇరిగిపోను, అలా చేతులకు జట్టలు పుట్ట. ఏ గంతగానం ఎందుకు తిడతాండవే? ఆ పెండనేమన్నా వాళ్ళు తింటారా అనే? అలుపు కోసమేనా? ఏమో పెండ కోసం గంతగానం తిట్టబడుతుంది. కొద్దిగా అడిగి తీసుకుపోతేంది, నేను అలికి వెళ్దామంటే నాకు అలుకు పెండ లేకుండా చేస్తారు. ఇక తిట్టవాడు తిట్టేనా వాళ్ళ ఇంట్లో పీనుకెళ్ళా. ఏ పోరి గంతగానం తిట్టకే, ఇలా పొద్దుగాలైతే నేనే కొండవేనా? అబ్బా దొరికింది దొంగ. ఆనే మరి అడిగి తీసుకుపోదామని ఇంకిత జ్ఞానం లేదా అని నీకు? ఆనే మరి వారం రోజుల కింద పెండ కత్తే బర్రె ముంగట పెండ పెట్టుకొని పెండ లేదు ఏం లేదు, మాకే అలుక్కు కావాలి ఎరువు కావాలి అని అంటివి. అందుకే మళ్ళీ అడుగు తిత్తపోయావా అని అడగకుండా ఇవాళ ఒక్కరోజు ఉండవేనా? ఇవాళ ఒకటే రోజు కొంచెమైనావో వారం రోజుల నుంచి కొంచెం పోతానో నాకేం తెలుసు. నేను గిట్ట చూస్తానా? అయినా కానీ పొద్దున్నే కొంచెం పోతుంది పెండ, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇలా పొద్దున ఉండవేంది, పొద్దునకే అయిపోయాయి. మళ్ళీ రేపటికి కావద్దా అనే? మాకిలేమన్నా చిన్నగా ఉన్నదా అనే? ఇల్లు చుట్టూ చల్లుడైనాయే. ఇల్లు చుట్టూ చల్లుడైతే ఓ బర్రెని కొనుక్కుంటే ఊకే మా బర్రె కాడికి అత్తావు పెండకు. బర్రెని కొనాలంటే 60-70 వేలు కావాలి, మళ్ళీ దానికి గడ్డి కావాలి. బర్రెని కొనుడు ఏమన్నా ఉట్టిగానే నానే? అంగట్లకి వెళ్ళి గిట్ట నాకు పుక్యానికి కాసిందా బర్రె గిట్ట? నేనేమో వేలకు వేలు పెట్టి బర్రెని కొనుక రావాలి, మీరేమో ఉత్త పుక్యానికి పెండ తీసుకుపోతారు. ఏ గట్లగా అదే, ఇవాళ అంటే గిత్త పెండ కొండపోయి ఇంటి ముంగడ మందం చల్లిండే. రేపు సోమవారం అసలే ఒక్క పొద్దు, ఇంటి చుట్టూ చల్లునేనాయే. ఎక్క తక్క పడుతుంది, గింత ఉంటే చూడరాదే. చూసురా ఏం చూసుడే, అది ఏరుగంగా గిట్ట చెప్పేరుగుతుందా? అయినా కానీ అది పెండ ఎత్తే నాకే కావాలి. నాకు రేపు సోమవారం, మంగళవారం ఏం కాదు. అయ్యో మరి ఎట్లనే? ఎట్లనా? ఆ సుమయానికి బర్లు గొడ్లు బాగానే ఉండేగా, అంతొడ్డి కాడుకో మా దొరుకుతుంది. ఏంది సుమనగా దొడ్డి కడుక? అడు ఫుల్ పీసినారే. సంక్రాంతికి పోయి మెల్లగా దొంగతనంగా ఎత్తుకొచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఓ తూకుంటాడా అనే? ఎందుకు కోడే, అదేమన్నా బంగారమా పెండనేనాయే? మరి నీ బెర్ర పెండ ఏమన్నా బంగారమా అనే? నువ్వు ఎత్తుకపోతుంది ఈడతలేవా? నీలే కాడు కాదా అనే? కాదు, ఎందుకంటే నేను ఆడదాన్ని, ఆడు మొగోడు. గట్ల కాదే మెంటల్ దానా. ఏ గవన్ని కాదు, మా భార్య దగ్గరనైతే పెండలేదు. తెచ్చుకో లేకపోతే లేదు. ఏ మా తెచ్చుకుంటా గాని నువ్వు నా సోపతికి రావే. నువ్వు దొంగతనం చేయకుండా మంచి, నేనే దొంగతనం చేస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బర్రె పెండ వేయకుండా కూడా నా దాంట్లోకి వెళ్ళి కొద్దిగా ఇస్తానే. ఇదేదో మంచిగా ఉన్నది. సరే పా పోదాం. మేమారా గాడెన్నో లగ్గం అవుతుందట, బొక్కలు ఎరకలని పోతాన్నాం. ఏంటిది బొక్కలు ఏరుకున్నది అందుకు పోతారా? రేపు మా అక్కది పెళ్ళి ఉంది, అడు కూడా వస్తారా? బొక్కలు ఏరుకున్నారు. ఏంద్ర పోరా, ఎట్లా పడతాన్నాం నీకు? ఎట్లా అనిపిస్తారా? మీరే కదా బొక్కలు ఏరుకున్నది అందుకు పోతారన్నావు, మీరు కూడా అంతే బొక్కలు ఏరుకున్న లెక్కనే అనిపిస్తారు. ఓ పోడా, మేము బొక్కలు ఏరుకోవటం కాదు. ఓహో, మరి గట్టర్లు ఎత్త పోస్టల్లా? ఓ పోడా, ఇదని గోసనే ఉన్నదిరా. మేము గట్టెలు ఎత్తిపోయా పోతలేనురా. మీరు తట్టలు పట్టుకొని కరువు పని పోతారు కదా? ఓరి పిసోడా, తట్టలు పట్టుకొని కరువు పని కోతలేనురా. పెండ పిసోదోనా చెప్పకే. సుమన్ గాడి ఇలా అన్ననే ఆళ్ళగాడికి పెండ కోతాను అని తెలిసింది అనుకో, సుమన్ గారికి చెప్తాడు. మేమారా అలుకు వెళ్దామంటే పెండ దొరుకుతలేదు. గా బర్ల మంద కడుకొని తెచ్చుకుందామని పోతాన్నాం. గా బర్ల మంద కాడికి ఎందుకక్క? మా కాడ ఫుల్ బర్రెలు ఉన్నాయి, ఆడ బొచ్చడి పెండు ఉంది, దారాడికి.
ఆ సంక్రాంతి అప్పుడు పెండి ఇవ్వమంటేనే మీ అన్న పీస్ నర్తనం చేసి పెండి అమ్మిండు ఇప్పుడు ఇస్తాడా? ఏ గట్ల కాదక్క, సంక్రాంతి అప్పుడు పెండెత్తుకపోతే నేను అనుకొని నన్ను కొట్టిండు. ఇప్పుడు ఆనికి నాకు సంబంధం లేదు. ఎంత అంటే అంత ఇత్తపా బర్రె అమ్ముకోవాలి. ఎంత పెండంత అంత తెచ్చుకునే దారక్క, నేను నీకు సపోర్టే. అరే సపోర్ట్ అని ఆడికి పోయినాక మీ అన్నకి పిరికియవుగా. ఏం ఇరికి అక్క, బల్లకాడ పెండలేక మా అన్న బర్రె అమ్ముకోవాలి. అదేదో మంచిగా ఉంది, పారా పోదాం. పార్రక్క పోదాం. సిందక్కకు కూడా చెప్పిన, సిందక్క కూడా అత్తనన్నది. పారా పోదాం. కొంపదీసి ప్రజలు గాడే తిరిగిత్తలేడు కదా, నువ్వు మెల్లగానే పోతాయి, ఎందుకైనా మంచిది. అబ్బా నిజంగానే ఇవ్వలేరు కదా, ఇంత ఎక్క తక్కువ పెండ తెచ్చుకుంటా. ఎన్ని పిడకలైతే మంచి అలుగు కూడా చల్లుకోవచ్చు చిక్కగా. మొత్తం ఆవు పెండనే ఉన్నది, బర్రె పెండ ఉంటే మస్తు ఉండి. ఇంకా అబ్బా పెద్ద పెద్ద కడీలే ఉన్నాయి కదా. అరే ప్రజ్వల్గా మీ అన్నుంటేనైతే ఏమన్నా అన్నడుగారా మరి? అరే మై హూనా, నేను లేనా? మా అన్నుంటే నేను దాంతా మీ పెండేరుకోవాలి. నువ్వు మీ అన్నందంత వారా? మరి మేము దొంగతనం చేసిన రోజు మీ అన్న నిండుగారా? ఇప్పుడు తిరమారి అవుతుంది అక్క. ఇప్పుడు నేనే మా అన్నదంట పరి. ఏమరో ఏతులు బాగా పడతాను. మీ అన్న కనబడ్డాక మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉరకవుగా. ఊరు కూడా అది నాకు రత్తానే లేదు. చిన్నప్పుడు అంటే ఉరికినా, ఇప్పుడు ఉరికే లేదు. మా అన్న ఇటు ఉంటే నేను సంగలేసి మలుతా, మీరైతే వారి. అక్క సిందచ్చి బాగానే పెండ ఉంచబోతుంది కానీ పెండ కోసం వెళ్ళేందుకు ఆడ ఆవేరింది, ఇక్కడ బర్రేరింది, అవి దుడ్డేరింది. ఎంత అంటే అంత తీసుకోపోరు. కానీ మా అన్న వచ్చే వారికి అయితే పెండ ఎత్తుకపోరు. అగో మీ అన్నత్తేంద్రా, మీ అన్నత్త నువ్వే చూసుకుంటా అన్నావుగా, మాకెందుకు భయం? భయానే నా బెడ్ గానే లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. భయానే నా బెడ్ గానే లేదు. అరే అది బెడ్ కాదురా, బ్లడ్. బ్లడ్ అయితే కాదు, గుడ్ అయితే మీరైతే తీసుకోవాలి. అరే ప్రజ్వల్, మీ అన్న వచ్చే వారికి ఇంకెంతసేపు అవుతుందిరా? అరే మా అన్నతో సంబంధం లేదు, ఎంతంత తీసుకోపోరి. అరే ప్రజ్వల్, మీ అన్నతో మాత్రం మాకే సంబంధం లేదు, మొత్తం నువ్వే చూసుకోవాలి. అరే అక్క డోంట్ వరీ, మై హూనా ఎరుపరి ఎరుపరి. ఏరుగుపోన్రా. ఏరుగుపోర్రేంద్రా? అరే అక్క ఏరుకోరు అంటన్నా. సరే తీసుకుంటా. ఇక అక్క నువ్వు ఇక అక్క నువ్వు ఎవరు రాకుండా నేను చూసుకుంటా. ఎంత పెండ తీసుకున్నారో అంత పెండ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా. ఫైర్ ప్రజ్వల్ అంటే పంద అనుకున్నారా? షూట్. నువ్వేందో గుంజకరీను పెండద్దా? నాకు పెండ ఎందుకురా, నాకు బర్రనే ఉండే, అది సోపతికి రమ్మన్నాక వచ్చిన. అయితే నుంచి వీకే ఇది పెండెత్తుకొని ఒకటే వస్తుంది. సరే పోతా, నాకేంద్రా, మీ అన్న వస్తే మిమ్మల్ని అంటాడు. అడు రాని అన్ననే దంతా. అబ్బా టైం కట్టాడు, నేనైతే తప్పించుకొని పోతాను. ఆ పుట్టునైతే బాగా దన్నాలి, అడు మస్తు వంగుతాడు. అయిందా లేడీ చేయకూరి, మా అన్న వస్తే నేను చూసుకుంటా. నేనైతే తట్టడి పెన్న నింపుకున్నా.
నేను కూడా తట్టెడు పిండ నింపుకున్నా. ఇక వాండ్రి మళ్ళీ వీళ్ళు అన్నచ్చిండు అనుకో మళ్ళీ అందరు ఈపులు వాళ్ళకి కొడతాడు. ఎవడు నీపు వాళ్ళ కొడతా అనుకుంటున్నావు? నేనే ఆ నీపు వాళ్ళ కొడతా. అరే మీ అన్నంటే భయమే లేదారా నీకు? భయం ఎందుకు అక్క? కండలుంటే అయిపోతుంది, సంకలేసి మాల్సుడే. నీకు అక్కడ తెలుసా అక్క, మా అన్నకు నేనంటూ ఉచ్చా. అరే ఇప్పుడు మీ అన్నత్త ఎట్లరా? రాని మా అన్నత్త ఇక్కడ భయం అనుకుంటున్నావా? ఇక్కడ ప్రజ్వల్ బజ్జీలు రాలుతాయి. అబ్బో అరే అయిందే ఉషు అషు పవనత్త ఇక్కడ చెప్పు, మడలేసుకొని తిరుగుతా. పాములచ్చుడు కాదురా, ఇంకొంచెం ఇటు తిరుగు, మీ అన్న వచ్చిండు. ఎవరు ఏదో మాటలు మాట్లాడుతున్నావు? ఏతులు మాట్లాడినా కానీ బూతులు మాట్లాడేగా అన్న. అరే ప్రజ్వల్, బూతులు కాదురా, బూతుల కన్నా ఎక్కువ మాట్లాడినావు. అన్న నేనైతే బూతులు మాట్లాడినా, వీళ్ళు అయితే పెండెత్తుకోవేదానికి వచ్చారు. అరే వాళ్ళు పెండి ఎత్తుకపోయినా మంచిదేరా, వాళ్ళకన్నా పెద్ద లంగా ఎవరు నువ్వు? ఫస్ట్ నిన్ను అన్నాలి. ఇగో అన్న ఈడే పెద్ద లంగానే, నేను బర్ల మంద కాడుకో పెండ తెచ్చుకుంటా అంటే ఇగో మా అన్న లేడు, ఏమన్నా అయితే నేనే చూసుకుంటా, మా హూనాన్ని తీసుకొని వచ్చిండు. ఫస్ట్ ఈయన దాన్నే. సరే మీరైతే ఓర్రి, ఈ సంగతి నేను చెప్తా. ఆరా యాక్షన్ నేను కోడి యాక్షన్ గుడ్డు పెట్టం చేసిన, మాయ గుడ్డు పెట్టం చేసిన. ఇగో అన్న ఈడే పెద్ద లంగానే, నేను యాక్షన్ ఇగో అన్న ఈడే పెద్ద లంగానే, నేను బర్ల మంద కాడుకో పెండ తెచ్చుకుంటా అంటే ఇగో అన్న ఈడే పెద్ద లంగానే, నేను బర్ల మంద. ఇగో అక్క నువ్వు ఇటువో. యాక్షన్ సరే ఏరుకుంటాం. ఇగో అక్క నువ్వు ఇటువో. ఎవరు రాకుండా నేను చూసుకుంటా. ఏరుకున్న వాళ్ళకు ఏరుకున్నంత. ఏరుకున్నాడు కాదురా, ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత. అరే అక్క మై హూనా డోంట్ వరీ. యాక్షన్ అరే అక్క మై హూనా డోంట్ వరీ. అరే అక్క డోంట్ వరీ మై హూనా ఎరు. సరే తీసుకుంటాం. ఇగో అక్క నీడువో. ఎవరు రాకుండా నేను చూసుకుంటా. లాస్ట్ కి ఏముంది? ఎంత పెండ తీసుకుంటా. సరే తీసుకుంటా. ఇగో అక్క నీడువో. ఎవరు రాకుండా నేను చూసుకుంటా. ఎంత పెండ తీసుకున్నారో అంత పెండ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా.